ఓం శాంతి 10/4/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బ్రాహ్మణ జీవితానికి ఆధారం ప్రభు ప్రేమ. ఈరోజు బాప్దాద తమ స్నేహి, సహయోగి, సహజయోగి ఆత్మలను చూస్తున్నారు. అందరూ యోగి ఆత్మలే. అలాగే దీనిని యోగుల సభ అని అంటారు. అందరూ యోగయుక్త ఆత్మలు అనగా ప్రభు ప్రియ ఆత్మలు కూర్చున్నారు. ఎవరైతే ప్రభువుకు ప్రియం అనిపిస్తారో వారు విశ్వానికి ప్రియంగా అవ్వనే అవుతారు. మేం పరమాత్మకు ప్రియమైన వారిగా, భగవంతుడికి ప్రియమైన వారిగా, జగత్తుకు ప్రియమైన వారిగా అయిపోయాము అని అందరికీ ఆత్మిక నశ, ఆత్మిక హుందాతనము, ఆత్మిక గర్వం సదా ఉంటుందా? కేవలం ఒక్క క్షణము, అరక్షణము దృష్టి పడాలి భగవంతుడిది అని భక్తులు ఎంతో దాహంతో ఉన్నారు. దానినే మహోన్నతము అని భావిస్తారు. కానీ మీరు ఈశ్వరీయ ప్రేమకు పాత్రులుగా అయ్యారు, ప్రభు ప్రియులుగా అయ్యారు. ఇది ఎంత మహోన్నతమైన భాగ్యం! ఈ రోజుల్లో ప్రతి ఆత్మ బాల్యం నుండి మృత్యు వరకు ఏం కోరుకుంటుంది? ఏమి అర్థం చేసుకొని బాలుడు కూడా జీవితంలో, చిన్న బిడ్డ కూడా ప్రేమ కోరుకుంటాడు. మొదట ప్రేమను కోరుకుంటాడు, ఆ తర్వాతనే ధనం కోరుకుంటాడు. ప్రేమ లేకపోతే ఆ జీవితాన్ని నిరాశమయమైన జీవితంగా, రసహీనంగా అనుభవం చేస్తారు. కానీ ఆత్మలైన మీ అందరికీ పరమాత్మ ప్రేమ లభించింది. పరమాత్మకు ప్రియమైన వారిగా అయ్యారు. దీనికంటే పెద్ద వస్తువు ఇంకేదైనా ఉందా? ప్రేమ ఉంటే ప్రపంచము ఉంది, ప్రాణము ఉంది. ప్రేమ లేకపోతే ప్రాణము లేదు, ప్రపంచము లేదు. ప్రేమ లభించింది అంటే ప్రపంచము లభించినట్లే. అటువంటి ప్రేమను, శ్రేష్టమైన భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? ప్రపంచం దీనికోసం దాహంతో ఉంది. ప్రపంచం ఒక్క బిందువు కోసం దాహంతో ఉంది. కానీ పిల్లలైన మీకు ఈ ప్రభు ప్రేమ ఆస్తి వంటిది. ఇదే ప్రభు ప్రేమతో పాలింపబడుతున్నారు అనగా బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఇలా అనుభవం చేస్తున్నారా? ప్రేమ సాగరంలో లౌలీనమై ఉంటున్నారా? లేక కేవలం వినడము లేక తెలుసుకోవడంలో మాత్రమే ఉన్నారా? అనగా సాగర తీరంలో నిల్చొని కేవలం ఆలోచిస్తూ చూస్తూ ఉంటున్నారా? కేవలం వినటము, తెలుసుకోవటం అనగా తీరంపై నిల్చొని ఉండటం. అంగీకరించి ఇమిడిపోవడాన్ని ప్రేమ సాగరంలో లౌలీనమవ్వడము అని అంటారు. ప్రభువుకు ప్రియమైన వారిగా అయ్యాక కూడా సాగరంలో ఇమిడిపోవడం లేక లీనమైపోవడం అనుభవం చెయ్యకుంటే ప్రభు ప్రేమకు పాత్రులుగా అయి పొందిన వారిగా కాక దాహంతో ఉండినట్లే. సాగరం వద్దకు వచ్చి కూడా దాహంతో ఉండడాన్ని ఏమంటారు? ఎవరు తమ వారిగా చేసుకున్నారో ఆలోచించండి. మీరు ఎవరికి ప్రియమైన వారిగా అయ్యారో, ఎవరి పాలనలో పాలింపబడుతున్నారో ఆలోచించండి. అప్పుడేమవుతుంది? సదా స్నేహంలో ఇమిడి ఉన్న కారణంగా సమస్యలు లేక ఏ విధమైన అలజడుల ప్రభావము పడజాలదు. సదా విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా, మాయాజీతులుగా అనుభవం చేస్తారు. చాలామంది పిల్లలు జ్ఞానంలోని గుహ్యమైన విషయాలు గుర్తుండడం లేదు. కానీ నేను పరమాత్మకు ప్రియమైన వాడిని, పరమాత్మ ప్రేమకు అధికారిని అన్న ఒక్క విషయం గుర్తుంటుంది అని అంటారు. ఈ ఒక్క స్మృతి ఉన్నా సదా సమర్థులుగా అవుతారు. ఇది ఈజీనే కదా. ఇది కూడా మర్చిపోతే బయటకు వచ్చే దారి తెలియని ఆటలో చిక్కుకుపోయినట్లే. కేవలం ఈ ఒక్క విషయం సర్వప్రాప్తులకు అధికారిగా చేస్తుంది. కావున నేను ప్రభువుకు ప్రియమైన వాడిని, జగత్తుకు ప్రియమైన వాడిని అని సదా గుర్తుంచుకోండి, అనుభవం చేయండి. అర్థమైందా? ఇది సులభమే కదా, మంచిది. వినడం అయితే చాలా విన్నారు, ఇప్పుడు ఇముడ్చుకోవాలి. ఇముడ్చుకోవడమే సమానంగా అవ్వడం. అర్థమైందా? ప్రభు ప్రేమకు పాత్రులైన పిల్లలందరికీ
స్నేహంలో ఇమిడిపోయి ఉన్న శ్రేష్టమైన ఆత్మలందరికీ, ప్రేమలో పాలింపబడేందుకు అధికారి పిల్లలకు, ఆత్మిక గర్వంతో ఉండేవారికి, ఆత్మిక నశలో ఉండే శ్రేష్టమైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. ఫస్ట్ గ్రూప్ అందరూ సహజయోగి ఆత్మలే కదా. తండ్రితో సర్వ సంబంధాల స్మృతి సహజ యోగులుగా చేస్తుంది. ఎక్కడ సంబంధం ఉంటుందో అక్కడ సులభం అవుతుంది. నేను సహజ యోగి ఆత్మను. ఈ స్మృతి సర్వ సమస్యలను సహజంగా సమాప్తం చేయిస్తుంది. ఎందుకంటే సహజ యోగులు అనగా సదా తండ్రి జతలో ఉండేవారు. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నారో అక్కడ సర్వశక్తులు తోడుగా ఉంటాయి కనుక సమస్య సమాధాన రూపంలోకి మారిపోతుంది. ఏ సమస్య అయినా తండ్రికి తెలుసు, సమస్యకు తెలుసు. ఇలా సంబంధం వలన కలిగిన అధికారంతో సమస్య సమాప్తమైపోతుంది. నేనేం చెయ్యాలి అని కాదు, తండ్రికి తెలుసు, సమస్యకు తెలుసు. సమస్యకే నేను అతీతంగా తండ్రికి ప్రియంగా ఉన్నా కనుక బరువంతా తండ్రిదైపోతుంది. మీరు తేలికైపోతారు. ఎప్పుడైతే స్వయం తేలికగా అవుతారో అప్పుడు ఇక అన్ని విషయాలు కూడా తేలికైపోతాయి. కొద్దిగా సంకల్పాలు నడిచినా బరువుగా అయిపోతారు. విషయాలు కూడా బరువుగా అయిపోతాయి. కనుక నేను తేలికగా ఉన్నాను, అతీతంగా ఉన్నాను అని అనుకుంటే అన్ని విషయాలు తేలికైపోతాయి. ఇదే పద్ధతి. ఈ విధి పద్ధతి ద్వారా సిద్ధి ప్రాప్తిస్తుంది. వెనుకటి లెక్కాచారాలు సమాప్తం అవుతున్న భారం అనుభవం కావు. ఏ పరిస్థితి అనే లెక్కాచారం వచ్చినా ఈ విధంగా సాక్షిగా ఉండి చూసినట్లయితే గతం సమాప్తం అవుతున్నా వర్తమాన శక్తి ద్వారా సాక్షిగా చూస్తున్నట్లుగా ఉంటుంది. జమ కూడా అవుతోంది, సమాప్తం కూడా అవుతోంది. జమాశక్తి వలన చుక్ తగుట బరువు అనిపించదు. కనుక సదా వర్తమానాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఒకవైపు భారీగా అవుతుందో అప్పుడు రెండవ వైపు స్వతహాగానే తేలికైపోతుంది. కనుక వర్తమానము బరువుగా ఉన్నట్టయితే గతం తేలికైపోయింది కదా. వర్తమాన ప్రాప్తి స్వరూపాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటే అంతా తేలికైపోతుంది. కనుక వెనుకటి ఖాతాను తేలిక చేసుకునేందుకు సాధనం వర్తమానాన్ని శక్తిశాలిగా చేసుకోండి. వర్తమానం శక్తిశాలిగానే ఉంది. వర్తమాన ప్రాప్తిని ముందు ఉంచుకుంటే ఏమేం పొందుతున్నాము అని ఇప్పుడు అంతా సహజమైపోతుంది. గతము శూలం నుండి ముళ్ళులాగా అయిపోతుంది అంత ఈజీగా. ఏమిటి ఎందుకు అనేది లేదు, అదంతా గతం. గతాన్ని చూసేది ఎందుకు? ఎక్కడైతే లగన్ పట్టుదల ఉంటుందో అక్కడ విఘ్నం బరువుగా అనిపించదు, ఆటగా అనిపిస్తుంది. వర్తమాన సమయంలోని సంతోషాల ఆశీర్వాదాలతో ఈ ఔషధంతో అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకోండి. టీచర్లతో సదా ప్రతి అడుగులో సఫలతను అనుభవం చేసేవారే కదా, అనుభవి ఆత్మలు కదా. అనుభవమే అన్నింటికంటే గొప్ప అథారిటీ. ఈ అథారిటీ కలవారు ప్రతి కార్యంలో సఫలంగా ఉండనే ఉంటారు. సేవకు నిమిత్తంగా అయ్యే అవకాశం లభించడం కూడా విశేషతకు ఒక గుర్తు. కనుక ఏ అవకాశం లభించినా దానిని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. సదా నిమిత్తంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఈ నిమిత్త భావమే సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. నిమిత్తము మరియు నమ్రత, వినయం యొక్క విశేషతను సదా జతలో ఉంచుకోండి. ఈ విశేషతే సదా విశేషాత్మలుగా చేస్తుంది. నిమిత్తంగా ఏ పాత్ర స్వయానికి కూడా లిఫ్ట్ ఇస్తుంది. ఇతరులకు నిమిత్తంగా అవ్వటం అనగా స్వయం సంపన్నంగా అవ్వటం. దృఢత్వము ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకుంటూ వెళ్ళండి. అంతా సఫలతే సఫలత. ఈ దృఢత ద్వారా స్వయం సఫలతయే ముందుకు తీసుకెళ్తుంది. జన్మిస్తూనే సేవాధారిగా స్వర్ణిమ అవకాశం లభించింది. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే
కనుక అత్యంత గొప్ప ఛాన్సలర్గా అయిపోయారు కదా. బాల్యం నుండే సేవాధారిగా అయి భాగ్యాన్ని తీసుకొని వచ్చారు, భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చారు. ఎంతమంది ఆత్మల శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసే కర్తవ్యానికి నిమిత్తంగా అయ్యారు. కనుక ఓహో, నా శ్రేష్ఠ భాగ్యాన్ని చూపించే శ్రేష్ఠ రేఖ అని సదా గుర్తు ఉండాలి. తండ్రి లభించారు, సేవ లభించింది, సేవాస్థానం సెంటర్ లభించింది, సేవకు తోడుగా శ్రేష్ఠాత్మల శ్రేష్ఠ పరివారం లభించింది. ఇక లభించనిది ఏంటి? రాజ్య భాగ్యమంతా లభించింది. ఈ సంతోషం సదా ఉండాలి. విధి ద్వారా సదా వృద్ధిని పొందుతూ ఉండండి. నిమిత్త భావంతో ఉండు పద్ధతి ద్వారా సేవలో వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇక కుమారులతో, కుమారు జీవితంలో రక్షింపబడడం అన్నింటికంటే గొప్ప భాగ్యం. ఎన్ని జంజాటాల నుండి రక్షింపబడ్డారు. కుమారులు అనగా బంధనముక్తాత్మలు. కుమారు జీవితము బంధనముక్త జీవితం. కానీ కుమారు జీవితంలో కూడా ఫ్రీగా ఉన్నట్టయితే బరువునెత్తుకోవడమే. కుమారుల కొరకు బాప్దాదా డైరెక్షన్ ఏమిటి అంటే, లౌకికంలో ఉంటూ అలౌకిక సేవను చేయాలి. లౌకిక సేవా సంపర్కాన్ని తయారు చేసుకునే సాధనం. ఇందులో బిజీగా ఉన్నట్లయితే అలౌకిక సేవ చేయగలరు. లౌకికంలో ఉంటూ అలౌకిక సేవను చేయండి. అప్పుడు బుద్ధి బరువుగా అనిపించదు. అందరికీ మీ అనుభవాన్ని వినిపించి సేవ చేయండి. లౌకిక సేవను సేవా సాధనంగా భావించి చేయండి. అప్పుడు లౌకిక సాధనము సేవకు చాలా అవకాశాలను ఇప్పిస్తుంది. లక్ష్యమేమో ఈశ్వరీయ సేవ అయితే అందుకు ఇది సాధనం అవుతుంది. ఇలా భావించి లౌకిక సేవ చేయండి. కుమారులు అనగా ధైర్యం కలవారు. వారు ఏది కావాలి అంటే అది చేయగలరు. కనుక బాప్దాదా సదా సాధనాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే సలహాని ఇస్తారు. కుమారులు అనగా నిరంతర యోగులు. ఎందుకంటే కుమారుల ప్రపంచమే ఒక్క బాబా. తండ్రియే ప్రపంచమైనప్పుడు ప్రపంచంలోకి తప్ప బుద్ధి ఇంకెక్కడికి వెళ్తుంది? ఎప్పుడైతే ఒక్కరే అయిపోయారో అప్పుడు ఒక్కరి స్మృతి ఉంటుంది కదా. అంతేగాక ఒక్కరినే స్మృతి చేయడం చాలా ఈజీ. అనేకుల నుండి అయితే ముక్తులైపోయారు. ఒక్కరిలోనే అందరూ ఇమిడిపోయి ఉన్నారు. సదా ప్రతి కర్మ ద్వారా సేవ చేయాలి. దృష్టి ద్వారా, నోటి ద్వారా సేవయే సేవ జరగాలి. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిని ప్రత్యక్షం చేసే ఉత్సాహం ఉంటుంది. ప్రతి అడుగులోనూ తండ్రి మరియు సేవ సదా తోడుగా ఉండాలి. మంచిది. ఎన్నుకోబడిన విశేష వ్యక్త మహావాక్యాలు. కర్మబంధనం, కర్మాతీతులుగా అంటే కర్మబంధనాల నుండి కర్మాతీతులుగా విదేహులుగా అవ్వండి. విదేహి లేక కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు